హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు జీరో వ్లాగ్స్. నేను మీ రంజిత్ రెడ్డి. ప్రజెంట్ ఈ రోజు ఎక్కడికి వచ్చినామంటే అక్కపల్లి విలేజ్కి వచ్చినాం. ఇక్కడ ఏంటంటే జాతర, ఈ రోజు మాఘమాస జాతర జరుగుతుంది. మల్లపేట పోదాం అనుకున్నా, బట్ మల్లపేట ఎక్కడ మొత్తం మామూలు రష్ ఉండదు. ఇక్కడనే చూడరు ఒకసారి, ఇక్కడ ఒకసారి చూపిస్తా చూడరి. అట్లా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరి. ఓకే రైట్, మళ్ళీ ఇప్పుడైతే ఈ వీడియో స్టార్ట్ చేసి ఇక మన జాతర జరుగుతుందో మొత్తం చూపిస్తా. చలో, ఇదంతా పార్కింగ్ ప్లేస్ అన్నట్టు. ఇక్కడ మనం పార్కింగ్ చేసి అటు సైడ్ అక్కడ నుంచి అక్కడ గుండం ఉంటుంది, ఆ గుండంలో తానం చేసి దేవుని దర్శనం చేసుకోవాలి. ఇక్కడ సైడ్ కూడా ఒక మన వల్లన్న స్వామి దేవుడు ఉన్నాడు, ఆ దేవుని కూడా చూపిస్తా. మొత్తం నేను ఫస్ట్ ఇక్కడ మన అక్కపల్లి బ్లాగ్ ఒకటి తీసిన, దాని అక్కపల్లి టెంపుల్ మొత్తం హిస్టరీ మొత్తం చెప్పిన, ఆ బ్లాగ్ కూడా చూడుర్రి. ఈ రోజు మాఘమాస జాతర కాబట్టి అప్పుడు మంది లేరు, ఇప్పుడైతే మస్తు మంది తెచ్చారు ఇక్కడికి. మొత్తం జాతర మొత్తం వేరే నడుతుంది. ఇక్కడ మల్లపేట జాతర ఇంకా వేరే అవుతుంది, ఇక్కడికన్నా పెద్దగా అవుతుంది. బట్ అక్కడికి పోవాలని మళ్ళీ దేవుని దర్శనం చేసుకోవాలంటే చాలా ఇబ్బంది. ఇంకో 2 days 3 days తర్వాత మాత్రం ఇక్కడ మీకు ఏం కనిపేది, ఓన్లీ దేవుడు కనిపిస్తాడు. ఇక్కడ ఇంతగానం మంది అయితే ఎవ్వరు ఉండరు. ఇక్కడ ఒక గుండం ఉంటుంది, ఆ గుండంలో ఏంటంటే మనం స్నానం చేసి అన్న కాళ్ళు కడుక్కున్నా పైన మన శివలింగం ఉంటుంది, శివలింగం దర్శనం చేసుకోవాలి. ఈ గుండం చూసిన, ఈ గుండంలో స్నానం చేసి పైకోవాలి. అక్కడ ఒకటి రాళ్ళు ఉంటాయి, రాళ్ళ పై నుంచి వాటర్ వస్తాయి. అవైతే 24 hours ఎప్పుడైనా సరే వాటర్ వస్తూనే ఉంటాయి. ఆ వాటర్ చాలా మంది పాటలలో కూడా పట్టుకొని పోతారు. ఇగో ఇక్కడ ఇది రీసెంట్గా కొత్తగా కట్టిరు ఈ గుండం. అయితే ఈ గుండంలో స్నానం చేసి పైకి మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఈ గుండం ఏంటంటే ఇది స్టార్టింగ్, ఇది ఫస్ట్ కట్టిన గుండం. ఎగ్జాక్ట్లీ తానం అయితే ఇక్కడ వేయాలి. ఇక్కడ నుంచి వాటర్ వస్తాయి, లోపల అక్కడ గుండం ఉంది, ఆ గుండంలోకి వాటర్ వస్తాయి. బట్ ఇప్పుడు ఏం చేసిర్రంటే ఇక్కడ చాలా చిన్నగా కొంచెం ఇబ్బంది అవుతుందని అక్కడ కొత్తగా కట్టిర్రు, అక్కడ స్నానం చేసి లోపలికి వెళ్ళిపోతారు టెంపుల్కి. ఇక్కడ ఎప్పటి మీరు అయితే ప్రతిసారి వస్తారు ఇక్కడ టెంపుల్ కి, అంటే మాఘమాస జాతరకి. అదే మంచిగా జరుగుతుంది, ప్రతి ఒక్కరు రావాలని కోరుతున్నాను. ఓకే ఓకే ఓకే. ఇగో మీకు వాటర్ చూపిస్తాను కదా, వాటర్ ఎక్కడ అంటే ఇక్కడ కింద ఉంటాయి వాటర్. మొత్తం రష్ అయితే జరుగుతుంది, ఇక్కడ మొత్తం రష్ ఉంది. వాటర్ అయితే ఇల్లు ఉంటాయి. ఇగో ఇక్కడ అయితే మొత్తం అందరూ వాటిలో పట్టుకొని పోతారు వాటర్. ఇవి ప్రతిసారి అయితే ఉంటాయి వాటర్, అక్కడ రాళ్ళకి లోపలికి వస్తాయి వాటర్. మేము ఫస్ట్ దేవుని మొక్కినాం, మళ్ళీ ఏంటంటే వ్లాగ్ ఇద్దామని మళ్ళీ రీసెంట్గా అట్లా వ్లాగ్ అయితే తీస్తున్నాం. మళ్ళీ చూపెట్టాలి కదా, వ్లాగ్స్ లేట్ అవుతున్నాయి, అందుకే మళ్ళీ వ్లాగ్ స్టార్ట్ చేసిన. మామూలు లేరు, రష్ బాగుంది. వాటర్ ఇళ్ళ నుంచి వస్తాయి, లోపల నుంచి వాటర్ వస్తాయి. జూమ్ వేస్తే ఒకసారి అబ్జర్వ్ చేయరు, వాటర్ అనిపిస్తున్నాయి కదా. అవైతే వాటర్ 24 hours ఉంటాయి, ఎప్పుడైనా సరే, ఎండాకాలం అయినా సరే, ఎప్పుడైనా వాటర్ అయితే వాళ్ళకి డైరెక్ట్ ఇప్పుడు లోపలికి ఈ దేవుని అయితే చూపిస్తా. లోపల మాత్రం రష్ చూడుర్రి, మామూలు రష్ అయితే లేదు ఇక్కడ. మేము అష్టే వచ్చి దర్శనం అయితే చేసుకున్నాం. ప్రస్తుతానికైతే కష్టం, దేవుని చూపెట్లేక పోయినా చాలా మంది ఉన్నారు అక్కడ, మొత్తం రష్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే మనం ఎంట్రీన్స్ ఎక్కడ నుంచి రావాలంటే, ప్రస్తుతానికి ఎంట్రీ ఇది ఎంట్రీ. ఇక్కడ నుంచి లోపలికి వచ్చి అక్కడ బ్యాక్ సైడ్ అక్కడ అక్కడ నుంచి బయటకు పోవాలి. మనం డైరెక్ట్ అక్కడ నుంచి వచ్చినాం. ఇక్కడ వాటర్ ఫ్లో ఉంది చూడండి, ఇది దేవుందే. బట్ ఏంటంటే ఇప్పుడు చిన్న కాలువ చూపెట్టినా కదా, అదే కాలువ ఇక్కడ ఈ వాటర్ అయితే ఇక్కడికి వస్తాయి లోపల. అంటే నేను బాటిల్ తీసుకోవచ్చని చెప్పినా కదా, ఈ వాటర్ వాళ్ళు తీసుకుపోయేటి చూడరు. మంచిగా లోతుంది కావచ్చు, బాగా అవుతుంది ఇది వాటర్. అక్కడ పై నుంచి వస్తాయి వాటర్, వర్షాకాలం అయితే బాగా వాటర్ ఉంటాయి. ఇది అంతా ఈ వే నుంచి అట్లా లోపలికి వెళ్ళిపోతాయి వాటర్. అక్కడ ఇంకో దేవుడు ఉన్నాడు, మల్లన్న స్వామి దగ్గరికి వెళ్ళిపోతాయి వాటర్. అక్కడ కూడా చూపిస్తాను నేను. ఇక్కడ నుంచి వస్తాయి వాటర్, చూడండి సరే ఎంత క్లీన్ ఉన్నాయంటే వాటర్, మామూలు క్లీన్ లేవు, మస్తు నీట్గా ఉన్నాయి వాటర్ అయితే క్లీన్ గా. ఈ వాటర్ ఏంటంటే తీసుకుపోయి ఇంట్లో తాగనని తాగుతారు. అక్కడ కోతుంది ఒకటి, ఇక్కడనైతే వ్యూ మాత్రం వేరే ఉంది. ఇగో చూడండి, వాటర్ ఇక్కడ నుంచి అక్కడ పడితే అక్కడ నుంచి లోపలికి అవుతాయి, అక్కడ టెంపుల్ కిందకే పోతాయి వాటర్. ఇప్పుడైతే డైరెక్ట్ ఇక్కడ ఇంకొకటి మల్లన్న స్వామి టెంపుల్ ఉంది, అక్కడికి వెళ్ళిపోదాం. ఇగో అక్కడ మేము తప్పిపోయినాం అనుకొని మా నాన్న అయితే అటు లెంకుతుండే వేడున్నామని. ప్రస్తుతాన్ని మేము నిలబడ్డాం, పక్క పని నిలబడ్డాం కానీ మనం చూస్తలేడు, అటువైనా అనుకుంటున్నాం అని. చూసి అత్తుంది. ఇక అట్లా జాగ్రత్త తప్పిపోతారు మెల్లగా, మరి జాగ్రత్త. ఇక్కడ పాముని చూడరు సరిగో, ఇగో పాము లెక్కన అనిపించింది మరి అది. పామే అది, అంటే తయారు చేసిరు అట్లా, పుట్ట మంచిగా ఉంది. ఇలా కాళ్ళు కడుక్కొని మళ్ళీ మల్లన్న స్వామి దగ్గరికి పోవాలి మనం. ఇలా కాళ్ళు అయితే కడుక్కోవాలి.
ఇగో చేపలని చేపలు నీకు తిని చిన్ని చేపలు కూడా ఉన్నాయి. అక్కడ నుంచి పైనుంచి కింద వస్తున్నాయి చేపలు. కింద మల్లన్న స్వామి, పైన ఎల్లమ్మ దేవుడు ఉన్నాడు. పైన పోవాలంటే ఇక్కడ మెట్లు ఉన్నాయి. ఆ మెట్ల ద్వారా పైకి పోవచ్చు మనం. ఇప్పుడు లోపలికి పోయి మల్లన్న స్వామిని అయితే చూపిస్తా. ప్రస్తుతానికి ఇది మన మల్లన్న స్వామి దేవాలయం. లోపల లింగం కూడా ఉంది. ఇక్కడ మల్లన్న స్వామి ఉన్నాడు. ఇక్కడ మల్లన్న స్వామి ఉన్నది. ఇక్కడ శివుడు. ఇక్కడ నుంచి దర్శనం చేసుకొని మనం ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి మనం బయటకు వెళ్ళిపోవాలి. ఇక్కడ కొబ్బరికాయ కొట్టి. ఈరోజు అయితే రష్ అయితే బాగుంది. పైన ఎల్లమ్మ దేవుడు. మనం అక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళిపోవాలి పైనకి. ఇట్లే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోరి. కోతులు కూడా మస్తున్నాయి. ఇక్కడ కోతులు ఉరుకుతున్నాయి మొత్తం. ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు చూడండి. ఇది లోపల. ఇది మన అక్కపల్లి మాఘమాస జాతర అయితే ఇలా జరుగుతుంది. జాతరలకు వచ్చేసినాం. ఇప్పుడు జాతర కొందాం. మనకి నచ్చేటి అవసరపడేటి దొరికితే కొందాం. లేకపోతే డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోయి తిని పడుకోవాలి. ఆకలి అయితే ఘోరంగా అవుతుంది నాకు. పొద్దున ఏం తిని రాలే. టిఫిన్ ఇట్లా ఏం చేయాలి. మనకి కావాల్సినవి జేసీబీ దొరుకుతాయి. ట్రాక్టర్లు కూడా ఇక్కడ ఉంటాయి. ట్రాక్టర్లు కావాలన్నా కూడా ఇక్కడికి వచ్చి కొనుక్కోవచ్చు. ట్రాక్టర్లు ఉంటాయి ఇక్కడ. ట్రాక్టర్లు ఇట్లా అన్నీ ఉన్నాయి. అంకుల్ది గొల్లపేలట. ఇది మన అక్కపల్లి మాఘమాస జాతర అయితే ఇక్కడ జరుగుతుంది. ఈ చెట్టు ఫస్ట్ మొన్న నేను ఫస్ట్ వచ్చి బ్లాగ్ ఇచ్చినప్పుడు కూడా చెట్టు మొత్తం ఎండిపోయింది. ఇప్పుడు ఎండిపోయి ఉంది. ఆ చెట్టు ఎప్పుడు వాడేది తెలియదు. కానీ మంచిగానే గట్టి నాయని చెట్టు అయితే. వెదర్ చూడురి నెక్స్ట్ లెవెల్. మంచి ఆ చెట్లు వెదర్ మాత్రం మంచిగా ఉంది. ఇక్కడ ఏంటంటే చాలా మంది ఇక్కడికి వచ్చి ఇక్కడనే అన్నం అనుకుని అయితే తినిపోతారు చాలా మంది. ఇప్పుడు అక్కడ లెఫ్ట్ సైడ్ అక్కడ అన్నదానం కూడా చేస్తారు. అది చూపెట్టలే. అక్కడ పోలే నేను ఇక లేట్ అవుతుందని ఆఫ్ చేసి అక్కడికి. అక్కడ మీకు కనిపిస్తుంది కావచ్చు. అక్కడ అన్నదానం చేస్తారు. జూమ్ వేస్తారు సార్ చూడురి. అక్కడ అన్నదానం అయితే జరుగుతుంది. చలో రైట్. మళ్ళీ బ్లాగ్ అయితే ఇక్కడ చేస్తున్నా. ఇక నెక్స్ట్ లో కలుద్దాం. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జీరన్ వ్లాగ్స్. చలో బాయ్.